गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि 1947 నుంచి నిమజ్జనం చేయని కర్ర వినాయకుడు నిత్యం లక్షల మంది జనం. ఈ వినాయకుడు వచ్చేసి మహారాష్ట్రలోని భోకర్ తాలూకాలో పాలజ్ అనే గ్రామంలో ఉంది. ఈ పాలజ్ వచ్చేసి బైన్సా నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పాలజ్కు వెళ్ళాలనుకుంటే ముందుగా నిర్మల్ జిల్లాలోని బైన్సాకు అయితే చేరుకోవాలి. బైన్సా నుంచి పాలజ్ 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే బైన్సా బస్ స్టాండ్. ఇక్కడ నుంచి అనేక బస్సులు అవైలబుల్లో ఉంటాయి పాలజ్కి వెళ్ళడానికి. ఛార్జ్ వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ పాలజ్కి వెళ్ళే మార్గం. మేమైతే బైక్ పై పాలజ్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం బైన్సా నుంచి పాలజ్ వెళ్ళే మార్గంలో ఉన్నాం. ఇదైతే మహారాష్ట్ర సరిహద్దు. ఇక్కడ నుంచి పాలజ్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పాలజ్కు వెళ్ళిన తర్వాత ఆలయం యొక్క విశిష్టత అలాగే ఆలయం గురించి మొత్తం సమాచారం తెలుసుకుందాం. పదండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం గణేష్ వినాయకుని ఆలయం వద్దకు వచ్చేసాం. ఇక్కడైతే నేరుగా బైక్ పార్కింగ్ చేసి ఆలయంలోకి వెళ్ళవచ్చు. ఆలయంలోకి వెళ్ళేలోపు ఆలయం యొక్క చరిత్రను తెలుసుకుందాం. స్వతంత్రం రాకముందు పాలజ్ గ్రామంలో ప్లేగు, కలరా వ్యాధులు విజృంభించాయి. పలుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించినప్పటికీ వ్యాధులు నయం కాకపోవడంతో కొంతమంది ప్రాణాలను కూడా కోల్పోయారు. లోని వినాయక చవితి పండుగ వచ్చింది. గ్రామంలోని పెద్దలంతా కలిసి కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి చెందిన నిర్మల్ పట్టణానికి బయలుదేరారు. నిర్మల్ పట్టణానికి చెందిన నాకాసి కళాకారుడు గుండాజీ వర్మను వినాయకుని విగ్రహం తయారు చేయమని కోరారు. గుండాజీ వర్మ పాలజ్ గ్రామస్తులు చెప్పిన విధంగా గణేష్ విగ్రహాన్ని తయారు చేశారు. అప్పుడు పాలజ్ గ్రామస్తులు రూపాయలు 51తో గణేష్ విగ్రహాన్ని తెచ్చి పాలజ్ గ్రామంలో ప్రతిష్టాపించారు. నుంచి గ్రామంలో వ్యాధులు తొలగిపోయి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించసాగారు. 11 రోజులు ఆ వినాయకుడిని భక్తి శ్రద్ధలతో కొలిసి 11వ రోజు ఊరేగింపు చేసిన తర్వాత ఆ విగ్రహాన్ని ఒక గదిలో భద్రపరిచి నెక్స్ట్ ఇయర్ అదే విగ్రహాన్ని పూజిస్తారు. ఇది ఫ్రెండ్స్ పాలాజీ గణేషుని చరిత్ర. ఇప్పుడైతే మనం గణేష్ మందిరం లోపలికి వెళ్దాం. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది స్పెషల్ దర్శనం. స్పెషల్ దర్శనానికి అయితే 200 ఛార్జ్ చేస్తారు. దీని పక్కనే సర్వదర్శనం ఉంటుంది. మేమైతే మొదటి రోజు వెళ్ళాము. భక్తులైతే ఎక్కువగా లేరు. మాకు దర్శనానికి 1/2 అవర్ అలా టైం పట్టింది. ఇది మందిరం యొక్క బయటి భాగం. ఇప్పుడైతే మందిరం లోపలికి వెళ్దాం. పదండి ఫ్రెండ్స్. వీడియోలో కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇదే పాలాజ్ కర్ర వినాయకుడు. కోరిన కోరికలు తీర్చే సత్య వినాయకుడిగా ప్రసిద్ధి చెందింది. వినాయకుడిని దర్శించుకోవడానికి మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు వస్తూ ఉంటారు. వినాయకుడిని దర్శించుకోనికి బయటకి వెళ్ళగానే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలం ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టవచ్చు. మందిరం బయట ఇలా ముడుపులు కడుతూ ఉంటారు. ఈ ముడుపులు కట్టి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మందిరం బయట అనేక రకాల స్వీట్స్ అమ్ముతూ ఉంటారు. మందిరం బయట నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ మహాప్రసాదాలయం ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు లక్షల మంది భోజనాన్ని చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫ్రీ భోజనం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అన్నదానంలో అనేక మంది చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి వాలంటీర్లుగా పనిచేస్తూ ఉంటారు. మేమైతే పాలజ్ వినాయకుడికి మొదటి రోజు వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే మొదటి రోజు ఆరతి. ఆలయం బయట పిల్లలు ఆడుకోవడానికి అనేక రకాల ఆటలు ఉంటాయి చూడండి. ఆలయంలో ప్రతిరోజు రాత్రికి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇది ఫ్రెండ్స్ పాలాజ్ వినాయకునికి సంబంధించిన పూర్తి సమాచారం. వీడియో నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేయండి.